టోటల్ స్కూల్స్ని ఇలా గ్యాదర్ చేసి వితిన్ 24 అవర్స్లో ఇక్కడ వరకు తీసుకొని రాగలిగారంటే చలమారెడ్డి సార్కి ఎంత క్రెడిబిలిటీ ఉందనేదానికి ఇది ఒక నిదర్శనం. చలమారెడ్డి సార్ ఎన్నో సంవత్సరాలుగా మా కృష్ణ ప్రదీప్ 21st Century IAS అకాడమీకి ఆత్మబంధువుగా ఉన్నారు. సో సార్ వన్ ఆఫ్ ద అంటే స్టూడెంట్స్ వాళ్ళ కొడుకులుగా కూతురులుగా భావించేటువంటి వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుంది కరస్పాండెంట్స్కి. అలా ఉంటూ ఎంతోమంది విద్యార్థులకి ఆయన సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇటువంటి అకాడమీస్లో చదివించడానికి. వెరీ సూన్ ఒక 3 yearsలో ఆ విద్యార్థుల్లో ఒకరు ఖచ్చితంగా అత్యున్నతమైన స్థానంలో నిలబడతారని నేను ఆశిస్తున్నాను. దానికి తగ్గట్టు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మా కృష్ణ ప్రదీప్ 21st Century IAS అకాడమీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది. 24 గంటలు మేము ఆ తరహా కరిక్యులంలోనే నిమగ్నమై ఉంటాము. బయటికి చాలా తక్కువ రావడానికి సమయం ఉంటుంది. కానీ ఈ తక్కువ సమయంలో మీకు చాలా విలువైన సమాచారం ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాము. చాలా శ్రద్ధగా మీరు మిగతా క్లాసులు వినేదానికన్నా ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు ఎప్పుడు వినని విషయాలు ఉంటాయి ఇందులో. ఒక 10 నిమిషాల పాటు చాలా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఆ బ్రోచర్ ఉంది కదా, ఆ బ్రోచర్ లాస్ట్ పేజ్ ఒక బ్రోచర్ నాకు ఇవ్వను. ఆ బ్రోచర్ లాస్ట్ పేజ్ ఒకసారి వెళ్ళండి నాన్న అందరూ. బ్రోచర్ ఇప్పటివరకు తీసుకొని వ్యక్తులు ఉంటే ఇమ్మీడియట్లీ తీసుకోండి. ఇందులో లాస్ట్ బట్ 1 పేజ్ మీరు ఓపెన్ చేస్తే లిస్ట్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంది చూడండి అన్న, సింగిల్ పేజ్లో ఉంది. మనందరికీ ఎక్కువ ఐఐటి నీట్ మీద మనకు అవగాహన ఉండొచ్చు, ఓకే. మనము జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాస్తాము, నీట్ ఎగ్జామ్ రాస్తామన్నంత వరకు మనకు అవగాహన ఉంది, ఓకే. కానీ ప్రతి విద్యార్థిని అంటే ఎలా అంటే ప్రతి చేపని నువ్వు పక్షితో పోటీ పడు అంటే ఎలా ఉంటుంది? కామన్ సిలబస్ ఏంటి ఇంటర్మీడియట్కి? నాతో పాటు మీరు చెప్పాలి. కామన్ సిలబస్ ఏంటి ఇంటర్మీడియట్తో పాటు రాయడానికి? యాప్టిట్యూడ్, రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, నెక్స్ట్ జీకే, కరెంట్ అఫైర్స్. ఇది ప్రిపేర్ అయితే ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు? క్లాట్ చూడకుండా కూడా చెప్పాలి. క్లాట్, క్యూట్, ఐబీమ్యాట్, నెక్స్ట్ ఎన్డీఏ, నిఫ్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, నెక్స్ట్ జేఈ హోటల్ మేనేజ్మెంట్. ఇవి కాకుండా జాబ్స్ ఏమున్నాయి? ఎడ్యుకేషన్కి సంబంధించి కాకుండా జాబ్స్ కూడా ఏమున్నాయి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఉంది. రాయొచ్చు కదా. ఇంటర్మీడియట్ బేస్. ఏజ్ ఎంతనా? ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత? 16 to 18 ఇంటర్మీడియట్. ఇప్పుడు నీకు అది జాయిన్ అవ్వడం ఇష్టం లే, నువ్వు బ్యాంక్ క్లర్క్ కావడం నీకు ఇష్టం లే, లేదా నీకు 5 year లా కోర్స్ చేయడం ఇష్టం లే, అప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? డిగ్రీతో పాటు మా దగ్గర సివిల్స్ ఫౌండేషన్ కంటిన్యూ చేద్దాం అనుకున్నావు అనుకో. కంటిన్యూ చేస్తే డిగ్రీతో పాటు ఏమైనా రాయొచ్చునా? సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, నెక్స్ట్ మళ్ళీ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాయొచ్చు, క్యూట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, పీజీ రాయొచ్చు కదా. 5 year పీజీకి బదులు 2-3 years పీజీకి వెళ్తావు డిగ్రీ అయిన తర్వాత. ఇంటర్మీడియట్ తర్వాత 5 year పీజీ కోర్స్ ఉంటుంది క్యూట్ రాస్తే. డిగ్రీ తర్వాత 2 or 3 years పీజీ కోర్స్ ఉంటుంది. ఎంబీఏ కూడా 3 years ఉంటుంది అక్కడ. క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఐపీమ్యాట్ రాస్తే 5 year ఎంబీఏ కోర్స్. ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్స్? ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇంటర్మీడియట్ పాస్ అయితే నువ్వు ఐఐఎంలో సీట్ సంపాదించాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? ఐపీమ్యాట్, అవునా? ఇంటర్మీడియట్ తర్వాత. డిగ్రీ తర్వాత ఐఐఎంలో సీట్ సంపాదించాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? క్యాట్. లాస్ట్లో ఉంది చూడు నెంబర్ 9. డిగ్రీతో ఏం ఎగ్జామ్ రాయొచ్చు? క్యాట్ ఎగ్జామ్, కామన్ అడ్మిషన్ టెస్ట్. సో కామన్ అడ్మిషన్ టెస్ట్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ. సివిల్స్ రాస్తే కలెక్టర్ అవుతారు, ఎస్పీ అవుతారు. అదే గ్రూప్ 1 రాస్తే డిఎస్పీ అవుతారు, డిప్యూటీ కలెక్టర్ అవుతారు. అర్థమైందా? ఇట్లా అలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇలా ఆర్ఆర్బీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ డిగ్రీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నేను ఇందాక చెప్పానుగా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఎక్సైజ్ ఆఫీసర్ అవ్వాలన్నా, సిబిఐ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నా రాయాల్సిన ఎగ్జామ్స్ అవి. కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్. క్లర్క్ స్థాయి దాటిన తర్వాత ఉన్న ఆఫీసర్ లెవెల్ జాబ్స్. నేను మా స్టూడెంట్ ఒకరు రాశారు సిఏపిఎఫ్, ఇప్పుడు సెలక్షన్ కేటగిరీలో ఉన్నారు. సెంట్రల్ ఆన్ పోలీస్ ఫోర్స్, 20 years ఏజ్ ఎలిజిబుల్.
కంబైన్ డిఫెన్స్ సర్వీస్, ఇవన్నీ. అంటే నీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, కామన్ సిలబస్ ఏముందన్నా ఇందాక చెప్పినట్టు జీకే, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్. ఇవి రాస్తే ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు లిస్ట్ చూడుకొని చెప్పండి. ఎగ్జామ్స్ ఏమేమి రాయొచ్చు? క్లాట్, క్యూట్, ఐపీ మ్యాట్, డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇవన్నీ రాయొచ్చు. ఇంటర్మీడియట్ ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత? 16 to 18. అండ్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏమైనా రాయొచ్చునా? డిగ్రీలో ఉన్నప్పుడు ఈ ఫౌండేషన్ ఉంటే సేమ్ ఫౌండేషన్, క్లాట్, క్యూట్, ఇంకా సిఏపిఎఫ్, సిడిఎస్, క్యాట్, స్టేట్ పిఎస్సిస్, ఎస్ఎస్సి, కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ ఐబిపిఎస్, ఇవన్నీ రాయొచ్చు. వీటన్నిటికీ కామన్ సిలబస్, అడ్వాన్స్డ్గా సేమ్ సిలబస్, అడ్వాన్స్డ్గా ప్రిపేర్ కావాలి. ఏం సిలబస్ అది? ఐఏఎస్ ఫౌండేషన్లో ఏముంటుంది సిలబస్ అంటే? జీకే, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్. ఓకే, అంటే ఇవన్నీ నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు ఏ స్టూడెంట్కి ఏం ప్రిపేర్ కావాలన్నా చాయిస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఐఐటికి బాగా చదవగలమంటే ఐఐటికి వెళ్ళొచ్చు. ఓకే, బాగా చదవలేము లేకపోతే నాకు ఐఐటిలో సీట్ రాలేదు అంటే డిసప్పాయింట్ అవ్వాలా? అవగాహన లేక అనవసరంగా ఏం చేస్తున్నారు, ఐఐటిలో సీట్ రాలేదని కాదు, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో 90% రాలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ కర్మ ఎందుకు మనకి? 60-70% వచ్చిన నా ఓన్ కజిన్ నందిని 78% మాత్రమే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో, ఒక కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పటికీ. ఇంకా అసలు ఎంసెట్లోనే ప్రాపర్గా ర్యాంక్ రాలేదు. అంటే మరి అనవసరంగా తనని ఎందులో రుద్దుతున్నారు? ఐఐటికి రుద్దుతున్నారు. నేను సింపుల్గా కూర్చోబెట్టి ఏం నేర్పించాను? యాప్టిట్యూడ్, రీజనింగ్ నేర్పించి జేఈ హోటల్ మేనేజ్మెంట్ రాయించా. మా కజిన్ బ్రదర్ నవీన్ అని ఉన్నాడు, అతను సెటిల్ అయ్యే లోపే చిన్న సిస్టర్ అయిన ఆమె జేఈ హోటల్ మేనేజ్మెంట్ బీఎస్సీ హాస్పిటాలిటీ సైన్స్ చేసి ఆస్ట్రేలియాలో ప్లేస్మెంట్ కొట్టింది. అంటే అన్న కొట్టే లోపే చెల్లి కొట్టేసింది. అన్నేమో ఇంజనీరింగ్ టాపరు, కానీ జాబ్ రావడానికి లేట్ అయింది. చెల్లేమో ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోలేదు, కానీ ఇమ్మీడియట్లీ జాబ్ తెచ్చుకుంది. ఎందుకట్లయింది? తన స్కిల్ వేరు. బలవంతంగా ఒక్కొక్కరి స్కిల్ని ఇంకొకరి మీద రుద్దద్దు. నీ టాలెంట్ వేరు, నీకున్న నాలెడ్జ్ వేరు. నువ్వు సోషల్ స్టడీస్ బాగా చదువుతావు అనుకో, సోషల్ స్టడీస్ తోటే కదా జీకే వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఓకే, బేసిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే లాజికల్గా థింక్ చేస్తే, ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్, ఒక పర్సన్ ఉన్నాడు, ముందుకు వెళ్ళాడు, తర్వాత లెఫ్ట్కి తిరిగాడు, తర్వాత రైట్కి వెళ్ళాడు, ఇప్పుడు ఆ పర్సన్ ఈ ప్లేస్ నుంచి అక్కడికి ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడుగుతారు. అంతే కదా, లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళినా డయాగ్నల్గానే ఉంటాడుగా, అవునా కదా? అలా అడుగుతారు క్వశ్చన్స్. అంటే అవి స్కిల్కి సంబంధించి లాజికల్గా థింక్ చేసేవి. ఇలా లాజికల్ థింకింగ్తో ఉన్న ఎగ్జామ్స్ని ప్రిపేర్ చేస్తే బేసిక్గా ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ ఉంటుంది నాన్న. బేసిక్ ఇంగ్లీష్ అందరికీ వచ్చా లేదా? బేసిక్ మ్యాథ్స్ అందరికీ వచ్చా? బేసిక్ రీడింగ్ ఎబిలిటీ అందరికీ ఉందా? రీడింగ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ. ఈ బేసిక్ ఎబిలిటీస్ నేర్పించేసి వదిలిపెడితే అప్పుడు తర్వాత ఎవరి ఎక్స్పెక్టైజేషన్ ఏంటో టెస్ట్ చేయాలి, సైకోమెట్రిక్ అనాలిసిస్. కొందరికి మ్యాథ్స్ ఎక్స్పెక్టైజేషన్ ఉంటుంది, కొందరికి మ్యాథ్స్ ఎక్స్పెక్టైజ్ ఉండరు, కానీ లాజికల్గా థింక్ చేయగలుగుతారు అందరూ. అలా థింక్ చేయగలిగిన వాళ్ళని డిఫరెంట్ ఫీల్డ్స్లో పంపించాలి. ఓకే, ఇప్పుడు ఫుడ్ ఈజ్ ఆల్సో ఏ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ కూడా ఒక సైన్స్, అందుకే హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఇప్పుడు డిజైనింగ్ ఈజ్ ఆల్సో సైన్స్. నీ డ్రెస్, వీటికి సంబంధించిన కాస్ట్యూమ్స్, ఇవన్నీ కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిజైనింగ్ ఒక సైన్స్ అనమాట. అది కూడా ఎవరైతే ఈ స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకే హైయెస్ట్ పొజిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, నార్మల్ పీపుల్ చేయలేరు. అలాంటి స్కిల్ఫుల్ లీడర్స్గా మనం ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేపీస్ 21st Century IAS అకాడమీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కరిక్యులమే వన్ నేషన్ వన్ కరిక్యులం ఫర్ మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ to produce next generation leaders for good governance. I hope this session will definitely help you. ఈ బ్రోచర్లో ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ లిస్ట్ని మీరు జాగ్రత్తగా గూగుల్ చేస్తూ మీ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయండి. మీకు ఏది నచ్చుతుందో మీరు చాయిస్ తీసుకోండి. ఈ చాయిస్ తీసుకోవాల్సిన ట్రాన్సిషన్ టైం ఇది. ఆ చాయిస్ని బట్టి మీ డెసిషన్ ఉంటుంది. ఈ డెసిషనే మీ భవిష్యత్ నిర్ధారిస్తుంది. కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.